హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాల్గుడి కథల్లోని ఒక కథ అయిన అత్తిలా కథ చెప్పబోతున్నాను. వాళ్ళు గొప్ప ఆశావాదంతో ఆ కుక్కకు అత్తిలా అని పేరు పెట్టారు. కుక్కలో వారికి కావలసింది బలం, పోరాట స్ఫూర్తి, ఎదుటి వాళ్లను భయపెట్టే ప్రవర్తన. అందుకే యూరప్ను నమిలేసిన రాజుగా పురాణంలో చెప్పబడిన అత్తిలా పేరు దానికి పెట్టుకున్నారు. అది చిన్న కుక్కపిల్ల. దాని వయసు 2 నెలలు. వెడల్పాటి దవడలు, ఎర్రని కళ్ళు, చప్పిడి ముక్కు, పెద్ద తలకాయ. వీటితో అది తన పేరును సార్థకం చేసుకుంటుందనే అనుకున్నారు. తమ ఇళ్ల దగ్గర ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడం వల్ల ఆ ఇంటి వాళ్ళు కుక్కను కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. చాలా చోట్ల వెతికిన తర్వాత ఒక కుక్కలు అమ్మే వ్యక్తిని పట్టుకున్నారు. 1 రోజుల తెల్ల కుక్క పిల్లను చూపించి, 1 రోజుల తర్వాత వచ్చి తీసుకువెళ్ళండి. మరో 6 నెలల్లో ఇది అందరినీ భయపెట్టేట్టు, అందరి గౌరవం పొందేటట్టు తయారవుతుంది అన్నాడు. ఆ కుక్క వంశవృక్షం గీసి మరీ చూపాడు. అదో అద్భుతంలా ఉంది. ఆ కుక్క పిల్లలో ప్రవహిస్తున్న రక్తం అతి క్రూరమైనది, విలక్షణమైనది. ఆ ఇంటి వాళ్ళు చాలా సంతృప్తి చెంది అడ్వాన్స్ చెల్లించి 1 నెల తర్వాత వచ్చి మరో 75 రూపాయలు చెల్లించి కుక్క పిల్లను ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ కుక్క అప్పటికి ఇంతకు ముందే నేను చెప్పినట్టు భయంకరమైన రూపం దాల్చింది. పెద్దగా ఆడుకునే స్వభావం కూడా ఉన్నట్టు లేదు. అయినా సరే ఇంటిల్లిపాది దాని చుట్టూ కూర్చొని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంతకు దానికి ఏం పేరు పెట్టాలన్న విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అందరికంటే చిన్నవాడు టైగర్ అని పెట్టొచ్చుగా అన్నాడు. ప్రతి వీధి కుక్క పేరు టైగరే ఎవరో అన్నారు. పోనీ సీజర్ అని పెడితే? సీజరా? కుక్కల పేర్ల లెక్కింపే గనక జరిగితే ఒక్క దక్షిణ భారతదేశంలోనే 15,000 సీజర్లుంటాయి. పోనీ ఫైర్ అని పెడదామా? బ్రహ్మాండంగా ఉంది. పోనీ థండర్? మరీ వాచ్యంగా ఉంది. పోనీ గ్రిప్స్? వాచ్యంగానే కాదు, పిల్ల చేష్టల్లా ఉంది. ఆ పైన ఎవరికీ ఏమీ తోచలేదు. ఇంతలో ఎవరో అత్తిలా పేరు సూచించారు. వెంటనే ఆనందంతో కేకలు మిన్నుముట్టాయి. మనిషికి గాని జంతువుకు గాని ఇంత సార్థకమైన పేరు ఎప్పుడూ వినలేదని అందరూ భావించారు. అత్తిలా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన హూణా రాజు. గ్రీకు చరిత్రలో అతి క్రూరమైన వ్యక్తిగా అతన్ని పరిగణిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ అత్తిలాలో మనుషుల పట్ల పెరుగుతున్న ప్రేమ చూసి వాళ్లకు కంగారు పుట్టింది. యూరప్ పాలిట భగవంతుడు సృష్టించిన వినాశనంగా పరిగణింపబడిన అత్తిలా ఇలాగే మనుషుల్ని ప్రేమించేవాడా ఎక్కడైనా? అయినా ఇంకా చిన్నపిల్ల కదా, అందుకని అలా ఉంటుందేమో అని సరిపెట్టుకున్నారు. ఏ పిల్లకు మాత్రం తోటి ప్రాణుల మీద ప్రేమ ఉండదు? ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం చరిత్రనంతా తిరగేశారు. ప్రాచీన అత్తిలా చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసుకునేందుకు. చిన్నప్పుడు అతను తన స్నేహితులను, తన తల్లిదండ్రుల స్నేహితులను పట్టుకు వేలాడేవాడట. అతన్ని కొట్టి మరీ వాళ్ల నుంచి విడదీయాల్సి వచ్చేదిట. తన 14 ఏళ్ల వయసులో అతను తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించ ప్రారంభించాడు. తన గోళీలను లాక్కోబోయిన పిల్లవాడిని కింద పడేసి కత్తితో పొడిచాడు. అమ్మయ్య, ఇలా ఉండాలి అత్తిలా అంటే. తమ కుక్కకు కూడా 14 ఏళ్ళొచ్చాక అందరికీ దాని అసలు స్వరూపం అర్థమవుతుంది. కానీ ఇది నిజమయ్యేటట్టు కనిపించలేదు. 20 అంగుళాలకు పెరిగాడు. భారీగా ఉన్నాడు. మొత్తం మీద చూపర్లకు భయం కలిగించేలాగే ఉన్నాడు. కానీ అక్కడే ఆగిపోతుంది దాని కథ. ఆ ఇంటి గేటులోంచి రోజుకు ఎన్నో రకాల మనుషులు లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. అమ్మకందారులు, బిల్లు కలెక్టర్లు, తపాలా బంట్రోతులు, వర్తకులు, స్నేహితులు. అందరినీ అత్తిలా చాలా ప్రేమగా పలకరిస్తుంది. గేటు తెరిచిన శబ్దం కాగానే నిటారుగా అవుతుంది. గేటు వైపే చూస్తూ ఉంటుంది. వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఒక్క దూకున వాళ్లకు ఎదురుగా వెళ్తుంది. మళ్ళీ అంతే. ఆ మనిషి ఆగి చిరునవ్వు నవ్వితే చాలు, అత్తిలా కరిగిపోతుంది. తను అలా పరిగెత్తడంలో కొద్దిపాటి హింసను వ్యక్తం చేసినందుకు బోలెడు పశ్చాత్తాపం పడిపోతుంది. తల వంచుకొని దేహాన్ని వంకరగా తిప్పి తోకను కాళ్ల మధ్యకు దూర్చి కళ్ళు తిప్పుతూ సన్నగా శబ్దం చేస్తుంది. అయ్యో, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావే. నేను ఊరికే నీకు స్వాగతం చెప్దామని వచ్చానంతే అన్నట్టుగా. ఆ వచ్చిన వ్యక్తి తన తల నిమిరి అంతా క్షమించానని అనే వరకు అది చాలా విషాదంలో మునిగిపోతుంది. అయినా తాను అలా పరిగెత్తడం వల్ల గొప్ప అపార్థాలు తలెత్తుతున్నాయని అత్తిలా గ్రహించింది. అందువల్ల తర్వాత నుంచి గేటు శబ్దం అయితే
కదలడం మానేసింది. కేవలం ఆ దిక్కుగా చూసి తోక ఊపుతుంది. ఆ ఇంట్లో వాళ్లకు ఇది ఎంత మాత్రమూ నచ్చలేదు. ఈ రకం ప్రవర్తన చాలా అవమానకరంగా వాళ్ళు భావించారు. దాని పేరును బ్లైండ్ వార్ముగా మారిస్తేనో అన్నారెవరో. తినడమేమో ఏనుగులా తింటుంది. ఇంటి యజమానురాలు అంది. అది తినే అన్నం, మాంసాల ఖర్చుకు మన ఇద్దరం కాపలాదారులను జీతమిచ్చి పెట్టుకోవచ్చు. అసలు ప్రతిరోజు ఎవరో వచ్చి మన తోటలోని పూలన్నీ కోసుకుపోతున్నారు. ఇంతవరకు అత్తిల దాని గురించి ఏమీ చేయలేకపోయింది. పూల దొంగలను పట్టుకోవడం కంటే గొప్ప పనులున్నాయి అత్తిలాకు. ఇంట్లో అందరికంటే చిన్నవాడు, కుక్క ప్రేమికుడు అయిన కుర్రవాడు. ఏం పనులు నాయనా? లేకపోతే ఎవరో తెల్లవారుజామున వచ్చి పూలు కోసుకుపోతే ఆ వేళలో అత్తిలా మేలుకొని ఉండి పట్టుకోవాలనడం న్యాయమా అన్నాడు. ఎందుకు కాదు? కడుపు నిండా మెక్కిన కుక్క చేయాల్సిన పని అదే. నిద్రపోవడం కాదు. నీ కుక్కను చూసి నువ్వు సిగ్గుపడాలి. అసలు అది రాత్రంతా నిద్రపోదమ్మా. చాలాసార్లు రాత్రుళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ పహారా ఉండడం నేను చూశాను. నిజంగానా? రాత్రంతా తిరుగుతూ ఉంటుందా? నిజంగానే. ఇది ఇంకా భయంకరం తల్లి అంది. దాన్ని ఇక నుంచి రాత్రిపూట గదిలో పెట్టి తాళం వెయ్యి. లేకపోతే అది దొంగను లోపలికి తీసుకువచ్చి మరీ ఇల్లంతా చూపిస్తుంది. అదే ఒక్కడే వదిలేస్తే పాపం దొంగ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. అసలు ఈ కుక్క కనీసం మొరిగినా చాలు. ఇంత శబ్దం చేయని కుక్కను నేనెక్కడా చూడలేదు. కుర్రవాడికి ఈ మాటలకు చాలా కోపం వచ్చింది. ఇది మరీ అన్యాయమైన ఆరోపణ అనుకున్నాడు. కానీ అది న్యాయమేనని ఆ రాత్రే కుక్క నిరూపించింది. ఆ ఊరికి 3 మైళ్ళ దూరంలో రంగా అనే దొంగ ఉండేవాడు. అతను నిజానికి ఒక రోడ్డు కూలి. అప్పుడప్పుడు సరదాకి అందరి ఇళ్లల్లో కన్నం వేసి ఆనందిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి 1 గంటకు వీళ్ళ ఇంట్లోని తూర్పు వైపు కిటికీలను తొలగించి లోపలికి వచ్చాడు. అతను గోడను ఆనుకొని నడుస్తూ అన్ని అల్మరాలలోంచి నగలను, ఇతర విలువైన వస్తువులను దొంగలించి మూటకట్టాడు. ఇక బయటకు వెళ్దామని బయలుదేరాడు. కిటికీలో నుంచి ఒక కాలు బయటకు పెట్టాడు. అప్పుడు చూశాడు కిటికీ కింద తనకేసి తలెత్తి చూస్తున్న అత్తిలాను. రంగా ఇక తన అంతం వచ్చేసిందని అనుకున్నాడు. ఆ కుక్క మొరుగుతుందని అనుకున్నాడు. కానీ అత్తిలా మొరగలేదు. ఓ క్షణం వేచి చూసింది. చివరికి విసుగొచ్చి ముందు కాళ్ళ మీద లేచి నుంచొని ఒక కాలు దొంగ తొడ మీద ఆంచింది. తన చెవులు వెనక్కి రిక్కించి రంగా చేతులు నాకుతూ కళ్ళు తాళేసింది. రంగా గుసగుసగా అన్నాడు. నువ్వు పొరపాటున మొరగవు కదా? భయపడకు, నేను అలాంటి దాన్ని కాదు అన్నట్టు చూసింది కుక్క. ఉండు, నన్ను ఇక్కడి నుంచి దిగనివ్వు అన్నాడు దొంగ. కుక్క తన కాళ్ళు అతని మీద నుంచి తీసేసి తను కిందికి దిగింది. అక్కడ చూడు అని పెరడు వైపు చూపించాడు దొంగ. అక్కడ ఒక పిల్లి ఉంది అన్నాడు. పిల్లి అన్నమాట వినిపించగానే అత్తిలా చెవులు రిక్కించి విని అతను చూపించిన వైపు పరిగెత్తింది. అది బహుశా పిల్లిని చీల్చి చెండాడుతుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ నిజంగా పిల్లి ఉంటే కాసేపు దాంతో ముచ్చట్లు చెప్పుకునే అవకాశం వదులుకోకూడదని అది అనుకుంది. కుక్క తనని వదిలి వెళ్ళగానే రంగా గేటు దగ్గరకు పరిగెత్తాడు. మరో క్షణమైతే గేటు మీద నుంచి దూకేసేవాడే. కానీ ఇంతలో కుక్క అటు తిరిగి చూసి మరుక్షణమే గేటు దగ్గరికి వచ్చింది. అది బాధపడినట్టు కనిపించింది. ఇది న్యాయమా నీకు అన్నట్టు చూసింది. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా? తన బరువైన తోకను వేలాడేసి ఎంత బాధగా చూసిందంటే రంగాకు జాలేసి దాన్ని నిమిరాడు. అది కోలుకుంది. దొంగ గేటు తీసి బయటకు వెళ్ళగానే కుక్క అతని వెంట వెళ్ళింది. అత్తిలాకు ఎప్పటినుంచో ఉన్న ఆశ, వీధుల్లో స్వేచ్ఛగా తిరగాలన్నది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అప్పటి నుంచి అత్తిలాకు తన కొత్త స్నేహితుడు ఎంత నచ్చాడంటే అతన్ని ఒక్క క్షణం కూడా వదలడం ఇష్టపడదు. రంగా భోజనానికి కూర్చున్నప్పుడు అతని ఎదటే పడుకుంటుంది. అతను తన గుడిసెలో పడుకున్నప్పుడు అతని చాప చివరే కూర్చుంటుంది. అతను స్నానం కోసం వెళ్తే సరస్సు బయటే నించుంటుంది. రంగా కూలి పనిలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన పడుకుంటుంది. ఇలా కుక్క తనను వదిలిపెట్టకుండా ఉండడం రంగాకు విసుగు తెప్పించింది. అతను అత్తిలాను బతిమలాడుకున్నాడు. అయ్యో కుక్క, నన్ను ఒక క్షణమైనా వదిలిపెట్టవు. అతను ఎంత దీనంగా అడిగినా అది మాత్రం ఎదురుగా కూర్చొని అతన్ని కళ్ళప్పగించి చూస్తుంది. అత్తిలా ఇంటి నుంచి అదృశ్యమైపోవడం ఆ ఇంట్లో సంచలనం సృష్టించింది. దాన్ని లోపల పెట్టి తాళం పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇప్పుడు ఏదో దొంగ వెంటపడి పోయి ఉంటుంది. ఎంత అవమానం! ఇంకొకరికి చెప్పగలిగేది కూడా కాదు అంది తల్లి.
నువ్వు పొరబడుతున్నావు, దాన్ని సమర్థించే యువకుడు అన్నాడు. దొంగ రావడం, అది వెళ్ళడం కాకతాళీయమే. అది తనంతట తానే ఎక్కడికో వెళ్ళుంటుంది. అత్తిలా గనక ఉంటే ఏ దొంగ మన ఇంట్లోకి వచ్చేవాడే కాదు. ఏమైనా ఆ కుక్కను తీసుకువెళ్ళినందుకు మనం అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. దాన్ని తీసుకువెళ్ళినందుకు బహుమానంగా ఆ నగలు ఇచ్చామనుకుంటాను. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుందామా? వారం రోజుల తర్వాత జరిగిన సంఘటనతో అత్తిల ఒక హీరోగా మారింది. ఆ ఇంటి పెద్ద కొడుకు ఆ రోజు మార్కెట్కి వెళ్తున్నాడు. అత్తిల ఎవరి వెంటో నడుస్తూ రావడం చూశాడు. వెంటనే హే అని పిలిచాడు. అది విని రంగా వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా పరుగులంకించుకున్నాడు. తన స్నేహితుడు ఎప్పుడూ తనని వదిలించుకోవాలని చూస్తుంటాడని అనుమానించే అత్తిల అతని వెంటే జోరుగా పరిగెత్తింది. హే అత్తిలా అరిచాడు యువకుడు. అతను కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. అత్తిల తన వెనుక ఎవరో అరుస్తున్నారో చూసి తిరిగి మళ్ళీ రంగా వెంట పడింది. రంగా నిస్సహాయంగా చూస్తూ పరుగును తీవ్రతరం చేశాడు. అత్తిల అతన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. కాసేపటికి అతన్ని దాటి కాళ్లకు అడ్డం పడింది. రంగా కుక్కకు తట్టుకొని కింద పడ్డాడు. అతని చేతిలోంచి ఒక నగ కింద పడింది. అది నగలు కొనుక్కునే వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తున్నాడు. యువకుడు అది తన చెల్లెలదని గుర్తించి రంగాను పట్టుకున్నాడు. అప్పటికే ఒక గుంపు వాళ్ళ చుట్టూ మూగారు. పోలీసులు కూడా ఇంతలోనే వచ్చారు. అత్తిలాను అందరూ హీరోగా చూస్తున్నారు. ఆ కుటుంబ యజమానురాలు కూడా అత్తిల పట్ల మెత్తబడింది. మనం అత్తిల గురించి ఏమో అనుకున్నాం, అదో తెలివైన డిటెక్టివ్ అని మాత్రం ఒప్పుకోవాల్సిందే. మాటల్లో చెప్పలేనన్ని లోతులున్నాయి దానిలో. అత్తిలాకు మాటలు రాకపోవడం నయమైంది. లేకపోతే ఆ క్షణం పెద్ద పెట్టున ఏడ్చేది. ఆ ఏడుపుతో దాని కాలి కింద ప్రపంచం కదిలిపోయి ఉండేది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.